హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 592. ఈరోజు డేట్ October 23, 2020. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరికి చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ సంబంధించిన లింక్ షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐఫోన్ SE 2020ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాను. ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో ఇక్కడ కార్డ్స్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటి కొంచెం అన్బాక్సింగ్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇక ఫస్ట్ వెళ్తే ఇన్ఫినిక్స్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 10లో ఒక లోవర్ వేరియంట్ని ఈరోజు అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేశారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ వీళ్ళు $8,999 పెట్టారు, అంటే 9,000. ఈ రోజు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. దీంట్లో 6GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు ఫస్ట్ లాంచ్ చేస్తుంది, $10,000 బడ్జెట్లో లాంచ్ చేస్తారు. సో ఇక్కడ మీకు $1,000 ప్రైస్ గ్యాప్తో వీళ్ళు తీసుకొచ్చారు. సో ఎవరైతే ఆ బడ్జెట్లో ఈ ఫోన్ చూద్దాం అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మనకి పోకో మన జరిగిన ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కేవలం ఒక్క సేల్లోనే వీళ్ళు దగ్గర 10 లక్షల ఫోన్లు అమ్మినట్టు వీళ్ళు చెప్తున్నారు. అంటే త్రూ అవుట్ ఆ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొత్తాన్ని కలిపి 4 రోజులు జరిగినట్టు ఉన్నాయి కదా, ఈ 4 రోజుల్లో వీళ్ళు 10 లక్షల ఫోన్లు అమ్మినట్టు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus అతి త్వరలోనే లోవర్ వేరియంట్స్ అంటే బడ్జెట్లో 5G ఫోన్స్ తీసుకురాబోతుంది కదా. సో వీటికి సంబంధించిన టెక్నికల్ కీ స్పెసిఫికేషన్స్ అనేవి నిన్న మనకి ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. మొత్తం వీళ్ళు 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. ఈ మంత్ ఎండింగ్లో మేబీ గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాంట్లో NORD N10, రెండోది NORD 100. NORD N10 అనేది $20,000 బడ్జెట్లో ఉంటుంది. NORD N100 అనేది $10,000-15,000 బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక NORD N10లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.49 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 90Hz డిస్ప్లే ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 695G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెల్, ఇక 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మేబీ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం అయితే ఉంటుంది. 4300 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది NORD N10 మేబీ $20,000 బడ్జెట్లో వీళ్ళు ఏమన్నా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లోవర్ వేరియంట్, ఇంకా లోవర్ వేరియంట్ ఫోన్ తీసుకురాబోతున్నారు NORD N100 పేరుతో. దీంట్లో మాత్రం వీళ్ళు 6.52 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేని యూజ్ చేయబోతున్నారు. మరి దీంట్లో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉండే అవకాశం అయితే లేదు, ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు ఒప్పో వాళ్ళు సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్తో ఒప్పో A33 అనుకుంటా ఒక మొబైల్ తీసుకొచ్చారు. దాంట్లో మనకి 90Hz డిస్ప్లేని యూజ్ చేశారు. సేమ్ అదే స్టైల్లో ఉంటుంది, కాకపోతే ఏంటంటే జస్ట్ అటు ఇటు కొంచెం కెమెరాలని అటు ఇటు జరుపుతారనమాట. అంటే ఇంజనీరింగ్ బ్రెయిన్లు యూజ్ చేసి కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటారు. ఆల్మోస్ట్ అదే ఫోన్ మనకి. దీంట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ Qualcomm Snapdragon 460 ప్రాసెసర్ దీంట్లో వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక్కడ డౌట్ ఏంటంటే ఆ 90Hz డిస్ప్లే దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తారా లేదనేది డౌట్. సేమ్ ఇదే స్టైల్లో మనకి ఇప్పుడు రియల్మీ వాళ్ళు కూడా రియల్మీ C15ని సూన్ మన ఇండియాలో Qualcomm వేరియంట్ని కూడా తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా ఈరోజు మనకి ఆన్లైన్లో బయటకు వచ్చింది. దీంట్లో కూడా టెక్నికల్గా డీటెయిల్స్ సేమ్ ఉంటాయి. 6.5 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే, Qualcomm Snapdragon 460 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 13+2+2, ఫ్రంట్ సైడ్ 5 or 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఇలాగే ఉంటుంది అది కూడా. ఇవి 3 ఫోన్లు ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్గా హార్డ్వేర్ పరంగా ఈక్వల్గానే ఉంటాయి, కాకపోతే కెమెరా మాడ్యూల్ డిజైన్స్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి అనమాట. సో రియల్మీ వాళ్ళు కూడా ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక NORD మాత్రం ఈ చివర్లో, అంటే ఈ మంత్ చివర్లో మనకి గ్లోబల్గా లాంచ్ అవుతాయి. మన ఇండియాకి మాత్రం ఇవి వచ్చే అవకాశాలు అయితే కొంచెం తక్కువే, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్ చేశారు గ్లోబల్ వేరియంట్స్ అని, అంటే US కోసం ఇలాంటి వాటి కోసం తీసుకురాబోతున్నారు. మన ఇండియాలో వచ్చే అవకాశం అయితే లేనట్టే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో మైక్రోమాక్స్ కొత్త బ్రాండ్ ఉంది కదా, వాళ్ళ సబ్ బ్రాండ్ మైక్రోమాక్స్ అనే సబ్ బ్రాండ్లో కొత్త ఫోన్లు తీసుకురాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా ఒక టీజర్ని తీసుకొచ్చారు. November 3వ వీటిని లాంచ్ చేయబోతున్నారు. అట్లీస్ట్ 2 ఫోన్లు మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి $5,000-10,000 బడ్జెట్లో, ఒకటి $10,000-15,000 బడ్జెట్లోని ఇప్పటివరకు ఉన్న లీక్స్ ప్రకారం అయితే ఉంది మరి. సో మేబీ వీళ్ళు అదే 2 ఫోన్లు అనుకుంటున్నారు, చూద్దాం మరి. ఒకటి తీసుకొస్తారు, 2 తీసుకొస్తారు, మనకి November 3వ అర్థమవుతుంది. వీళ్ళు హైప్ మాత్రం కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు, కాకపోతే వాటిని సాటిస్ఫై చేస్తారా, వీళ్ళు పెట్టిన హైప్, వీళ్ళు చేసిన హైప్ సాటిస్ఫై చేస్తారా అనేది మనకి November 3వ ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి LG నుంచి ఈ మంత్ 28వ మన ఇండియాలో LG వింగ్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. ఇది ఒక డిఫరెంట్ స్మార్ట్ ఫోన్ అనమాట. ఫోన్ పైన ఇంకో డిస్ప్లే మనకి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ ఇది. సో దీంట్లో 6.8 ఇంచెస్ వరకు POLED డిస్ప్లే ఉంటుంది. అలాగే Qualcomm Snapdragon 765G ప్రాసెసర్ వీళ్ళు యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి
మనకి 3 కెమెరా ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది అల్ట్రా వైడ్ విత్ గింబల్ కెమెరా టెక్నాలజీ, అండ్ మూడోది కూడా 13 మెగాపిక్సెల్ కెమెరా విత్ అల్ట్రా వైడ్ అన్నట్టు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో దీని ప్రైస్ మాత్రం చాలా హెవీగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక కొత్త టెక్నాలజీతో తీసుకొస్తున్నారు వీళ్ళు, ఖచ్చితంగా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈ మంత్ 27వ తారీఖున చైనాలో రెడ్మీ K30Sని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. నిన్నటి వరకు రూమర్స్ లీక్స్, ఈరోజు వీళ్ళు అఫీషియల్గా డేట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అలాగే దాని డిజైన్కి సంబంధించిన ఫోటోని కూడా షేర్ చేశారు. వీళ్ళు షేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ తెలిసిందే. MI 10Tని వీళ్ళు అక్కడ రీబ్రాండ్ చేయబోతున్నారు. చాలా తక్కువ ప్రైజ్లో వీళ్ళు అక్కడ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో ఆ ఫోన్ అక్కడ లాంచ్ కాబోతుంది. అరౌండ్ ఒక 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి రిలయన్స్ జియో ఈరోజు జియో ఫోన్స్ కోసం జియో క్రికెట్ యాప్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. డైరెక్ట్గా జియో ఫోన్లో ఆ స్టోర్ ఉంటుంది కదా, యాప్ స్టోర్ లాంటిది. సో దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. లైవ్ క్రికెట్ స్కోర్స్ మీకు అన్ని దాంట్లో తెలుసుకోవచ్చు. ఎవరైతే జియో ఫోన్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ అతి త్వరలోనే ఫేస్బుక్కి సంబంధించిన వాట్సాప్ యాప్ ఉంది కదా, ఈ వాట్సాప్ యాప్లో బిజినెస్ వెర్షన్ ఉంది కదా, ఈ బిజినెస్ వెర్షన్లో పేమెంట్స్ పెట్టే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే ఇయర్లీ పేమెంట్ మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు గుర్తుందో లేదో 2014-15 అనుకుంటా కదా, మనకి ఎవ్రీ ఇయర్ 99 రూపీస్ పెట్టేవాళ్ళు వాట్సాప్ వాళ్ళు. ఆ తర్వాత ఫేస్బుక్ కొనిన తర్వాత లేకపోతే కొంచెం తర్వాత ఏమో వీళ్ళ పేమెంట్ని తీసేశారు నార్మల్ వాట్సాప్లో కూడా. ఇప్పుడు బిజినెస్లో మళ్ళీ వీళ్ళు ఇయర్లీ పేమెంట్లు యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఎవరైతే వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారో ఇక మీద మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే వాట్సాప్ అతి త్వరలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ తీసుకురాబోతుంది, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్. దాంట్లో వెరీ ఫస్ట్ది మనకి బయోమెట్రిక్స్లో ఫేస్ ఐడిని యాడ్ చేయబోతున్నారు. అంటే మీరు వాట్సాప్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్గా మీ ఫోన్లో ఉన్న ఫేస్ ఐడిని మీరు ఫేస్ లాక్ను ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ యాడ్ చేశారు కదా, ఇప్పుడు మనకి ఫేస్ ఐడిని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. ఇక రెండోది మాత్రం సూపర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్. యాక్చువల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ కాల్ చేస్తూ ఉంటారు, వీడియో కాల్. మనం ఏదో పనిలో ఉంటాం, ఆ గ్రూప్ కాల్ అటెంప్ట్ చేయము, కానీ వాళ్ళందరూ కూడా ఒక 5 వరకు మాట్లాడుతూ ఉంటారు కదా గ్రూప్ కాల్లో. మనకేం కనిపిస్తుంది అంటే అక్కడ ఒక మిస్ కాల్ నోటిఫికేషన్ కనిపిస్తుంటుంది. అక్కడ మిస్ కాల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే మీకు అక్కడ జాయిన్ నవ్ అని ఉంటుంది అనమాట. సో జాయిన్ నవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వచ్చు. డైరెక్ట్గా మీకు వాట్సాప్ వీడియో కాల్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పటివరకు ఫీచర్ లేదు, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్. యాక్చువల్గా ఒకవేళ మనం ఏదో పనిలో ఉండి ఆ వీడియో కాల్ని యాక్సెప్ట్ చేయకపోయినా కానీ మీరు తర్వాత వచ్చిన తర్వాత కానీ ఆ గ్రూప్ కాల్ నడుస్తుంటే గుర్తుపెట్టుకోండి, అది ఆ గ్రూప్ కాల్ నడుస్తున్నప్పుడే మీకు అక్కడ జాయిన్ నవ్ అని ఫీచర్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఈ ఫీచర్ మనకి త్వరలోనే బీటా మెంబర్స్కి వీళ్ళు ఎనబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ఫైనల్గా నిన్న గూగుల్ ప్లే మ్యూజిక్ని అఫీషియల్గా చంపేసింది. అంటే ఆ యాప్కి సంబంధించిన సర్వీస్ని వీళ్ళు తీసేశారు. ఎవరైతే గూగుల్ ప్లేలో మీకు రకరకాల మీ ఫేవరెట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు యూట్యూబ్ మ్యూజిక్లోకి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు గూగుల్ ప్లే మీద క్లిక్ చేస్తే అక్కడ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది ఈ సర్వీస్, మీరు యూట్యూబ్లోకి షిఫ్ట్ అవ్వండి, మీ డేటా మొత్తాన్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఒక ఇంటర్ఫేస్ చూపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు మీ ఫేవరెట్స్ అన్ని కూడా దాంట్లోకి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశారు, నిన్న అఫీషియల్గా వీళ్ళు క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్లాస్ చూసి మనకి షామీ నుంచి షామీ నిన్న చైనాలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ బెడ్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చింది. దగ్గర 5,000 యువాన్స్ ఉంటుంది. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 55,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఇది ఒక స్మార్ట్ బెడ్ అనమాట. దీంట్లో రకరకాల ప్రెజర్ లెవెల్స్ అలాగే రకరకాల ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారు. ఇది మనకి వాయిస్ కంట్రోల్తో వర్కౌట్ అవుతుంది. అండ్ దీంట్లో రకరకాల ఫీచర్స్ యాడ్ చేశారు. చాలా వరకు ఉన్న లిస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బెడ్ని కూడా వీళ్ళు స్మార్ట్ బెడ్డింగ్ చేశారు. ఇది క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చారు. మన ఇండియాకి మాత్రం ఇది వచ్చే అవకాశం అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి బ్రెయిన్ గేమ్ గురించి చెప్తాను. దీని పేరు ఇన్ఫ్లుయెన్స్ పజిల్ అనమాట. దీంట్లో కొంచెం మీ బ్రెయిన్ యూజ్ చేసి కొన్ని పజిల్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీని ప్రైస్ 100 రూపాయలు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 4.4 ఉంది, సైజ్ 20 MB ఉంది, డౌన్లోడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.